వాళ్ళ దగ్గర మహిమలు ఉంటాయి. వాళ్ళు ఇబ్బంది లేదు. పెళ్లి చేసుకోవచ్చు అసలు అఘోరీలు. చేసుకోవడం మరి ఇతను పెళ్లి చేసుకున్నాడు కదా, ఏమని? అఘోరిని అదే ఏ రకంగా అంటున్నాం మనం, చెప్పండి అది కూడా మాకు. ఆయనే కదా వచ్చాడు నేను అఘోరిని అని. అఘోరి అంటే మనకి తెలియదు అఘోరి అంటే ఎలా ఉంటాడు, అవునా కదా. మనం ఎక్కడో గానీ చూస్తేనే గానీ మనకు కనివి తీరదు అని అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. అఘోరి అంటే భార్యని వదిలేసి పిల్లలు వదిలేసి వెళ్ళింది అఘోరి కాదు. ముందు నుంచే ఉంటారు కొంతమంది, అన్ని వదిలేసుకొని మాకంటే ఎవరు లేరు, దైవ సన్నిధే మాకు ఇది అన్నట్టు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అఘోరి అంటే మరి దొంగ అఘోరికి శిక్ష పడిద్దని అనుకుంటున్నా. తప్పనిసరి పడుతుంది. ఎందుకంటే దీనికి నిదర్శనం ఏంటంటే బాలకృష్ణ గారు మన సినిమా వచ్చింది రీసెంట్ గా. అవును, అఘోరికి ఎందుకంటే అఖండ వచ్చింది కదా. దాంట్లో ఎలా అంటే పుట్టినప్పుడే తీసుకెళ్లి దైవ సన్నిధిలో పెట్టేస్తారు. అతనికి తల్లిదండ్రులు ఎవరో తెలియదు, మొత్తం అంతా దైవం, అంతా నాది దైవమే, మొత్తం ప్రాణం ఏంటి సర్వస్వం అంతా దైవం అనుకుంటున్నాడు. అలాంటప్పుడు లాస్ట్ లో పాప వచ్చి నేను మన ఫ్యామిలీ కదా వచ్చే బాబాయ్ అని అడిగింది. బాబాయ్ కావచ్చు పెద్దను కావచ్చు, కానీ ఒకటే అతను ఆ ధర్మానికి వ్యతిరేకంగా వెళ్ళలేదు, కట్టుబడి కదా. అది అఘోరి అంటే ప్రతి దానికి నేనుంటానమ్మా అని చెప్పి మాటిచ్చాడు, అది అఘోరి అంటే. ప్రతిది కూడా నేను అఘోరినని నేను బూడిద పుస్తకం తిరిగేస్తాను, అది కాదు అఘోరి అంటే. ప్రతి ఒక్కరికి కూడా నేనున్నాను సమాధానం చెప్పినాడు అఘోరి. ఇతనికి అంటే మళ్ళీ బెయిల్ పైన బయటకు వస్తే మళ్ళీ నేను అఘోరిని, నేను సనాతన ధర్మం కాపాడతానని తిరిగితే మానవత్వం లేదా ఎవరికి? మానవత్వం ఉంది కదా. నువ్వు అఘోరి ఏంటని చెప్పి చూపించండి. అటు లేడీస్ పరువు తీసేశాడు, అటు జనాల పరువు తీసేశాడు, ఇటు అఘోరి పరువు తీసేశాడు. వాడు అఘోరి ఏంటండి, చాలా బాధపడుతున్నారు. అదే కదా, అది నమ్మలేము, మేమే నమ్మాలి. మరి ఇప్పుడు వర్షిని పరిస్థితి ఏంటంటారు? పెళ్లి దానికి ఏంటంటారు, ఒక బొమ్మ ఇస్తాం, దాన్నే ప్రపంచంగా మారిపోయింది. అంటే దానికి నిదర్శనం ఏమో తెలియట్లేదు అంటే అన్ని నాకు తెలుసు అని చెప్పి ప్రతి ఒక్కరు ముందు దూకేస్తాం. తనకి భార్య ఏంటో తెలిసినప్పుడే తల్లిదండ్రుల మీద తెలుస్తారు. నేను అఘోరితో ఉంటున్నాను, మేమిద్దరం లవ్ చేసుకుంటాం, అదంతా ట్రాష్ ఏం కాదు. తను కొంచెం మత్తులో ఉంది, అదంతా తీరుకుంటే నాకు ప్రపంచం అంటూ తెలుస్తుంది. వాళ్ళ దగ్గరికి వెళ్తాను, ఏం కాదు. అంటే కొన్ని రోజులు అయితే తను మారిపోయింది, కంపల్సరీ మారుతుంది. ఎందుకంటే తను ఒక ఆడపిల్ల, నాకు తల్లిదండ్రులు ఉన్నారు, నాకు ఒక ప్రపంచం ఉంది, నాకు ఫ్యామిలీ అంటే ఉంటాది అనుకున్న ఆడ